అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ మధ్యకాలంలో మనకు ఎండి చాలా విపరీతమైన రేటు పెరిగింది కదా. నేనైతే ఏం చేసేదాన్ని తెలుసా, నాకు అప్పట్లోనే అసలు తెలివితేటలు అంటూ ఇంకా అలాగని కాదు, మామూలుగా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే కనుక మా అమ్మాయి కోసం నేను ఎప్పుడైనా పట్టీలు కొనేదాన్ని. పట్టీలు కొంటే కనుక మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసేదాన్ని, అవి మార్చి మళ్ళీ కొత్తవి కొంటారు కదా అందరూ, అవి మార్చేస్తారు, అవి వేసి మళ్ళీ కొత్తవి తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. నేనైతే అలా చేసేదాన్ని కాదు, అవి పాతవి ఇంట్లోనే వదిలేసేదాన్ని, మరి కొత్తవి అయితే కొనేదాన్ని. అలాగే చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల పట్టీలు ఏమన్నా ఇరిగిపోయినా కానీ సరే, పాతగా అయిపోయినా లేకపోతే పట్టడం లేదనేసి ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ అంటే ఇంకా అవేసి మరి కొత్తవి తీసుకుంటారు. అలా చేయకండి ఎప్పుడైనా కానీ సరే. డబ్బులు ఉంటే ఇంకా అయిపోతూనే ఉంటాయి. అదే వస్తువు ఇంట్లో పాడేసామనుకోండి, మళ్ళీ కొన్ని డబ్బులు కలుపుకొని కొత్తది తెచ్చుకుంటే అయిపోయింది. పాత వస్తువు వేసి కొత్తది కొనడం పెద్ద సంగతి అయితే కాదు. ఎప్పుడైనా కానీ పాతది ఇంట్లోనే పాడేయాల. ఆ డబ్బులు కొద్దిగా ఎత్తి పెట్టుకొని ఆ వచ్చే డబ్బులలో మనం మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలా. అలా చేయాలన్నమాట. నేను అలాగే చేసుకుంటూ వచ్చాను. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు మా అమ్మాయి, ఇవి మా అమ్మాయి చిన్న బేబీ, అంటే 5 మంత్ బేబీ మా అమ్మాయి. కరెక్ట్గా మా అక్క అయితే కొన్నారు. ఇవి కాళ్ళ కడియాలనేసి కొన్నారు. చూపించమ్మా ఒకసారి. 5 మంత్ బేబీ మా అక్క అయితే ఇంకా కాళ్ళ కడియాలు అనేసి కొన్నారు. అవి మా అమ్మాయికి ఎప్పుడైనా కానీ సరే ఏదైనా కొన్నాము అంటే ఇంకా మేము ఇలాంటి వస్తువులు కొనేవాళ్ళం అనమాట. అయితే ఇవి కాళ్ళ కడియాలతో పాటు ఈ పట్టీలు, కాళ్ళ కడియాలు పట్టీలు అక్కడనే కొన్నారనమాట. కొంటే ఇంకా అవి అలాగే పెట్టాను. మళ్ళీ రెండోసారి ఇంకొక జత కొనాలా కదా, మళ్ళీ ఇంకో కొద్దిగా ఒక 4 సంవత్సరాల తర్వాత ఇంకా అవి పట్టడం లేదనమాట. పాతగా అయిపోయినాయి, జారిపోవడం అలాగైపోతుంది. మళ్ళీ ఏం చేయాలి అబ్బా, ఇంకైతే మళ్ళీ పట్టీలు కొనాల పాపకు. అంటే కొద్దిగా బాగా ఇంకా 4 సంవత్సరాల పాప, అప్పుడు బాగా నడుస్తుంది అనమాట. అయితే ఇంకా మళ్ళీ అప్పుడు కొత్తవి కొనాలా. ఎలా కొనాలా అయితే కనుక చూడండి, పాతవైతే ఇంకా ఇంట్లోనే వదిలేసాను. ఇలాగా ఇంట్లోనే వదిలేసాను పాతవైతే కనుక. ఈ కాళ్ళ కడియాలు ఇవి ఫస్ట్వి, మా పాప ఫస్ట్ 5 నెలల పాప ఉన్నప్పుడు ఇవి. ఆ తర్వాత మళ్ళీ మా అమ్మాయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంచుమించు పాప అయినప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇవి కొన్నాం అనమాట. ఇవి ఇలా కొన్నాం కదా. ఇదొక జత, ఇదొక జత చూస్తున్నారు కదా. అది అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఇంకా కొద్దిగా బాగా నడిచి బాగా పరిగెత్తేటప్పుడు ఇంకా బాగా అంటే ఒక 6th క్లాస్ 8th ఆ మధ్యన అనుకుంటాను. మళ్ళీ ఇంకొక పట్టీలు అనేవి కొన్నాం. ఇదిగోండి ఇంకొక పట్టీలు. ఇవైతే కనుక కొద్దిగా నల్లగా అయిపోయినాయండి. నేను క్లీన్ అయితే చేసేసాను. చూడండి, చిన్నప్పుడు ఇవి కూడా చూస్తున్నారు కదా. ఈ పట్టీలు ఒక్క గజ్జ కూడా పోలేదు. చూడండి, ఈ పట్టీలు కూడా ఒక్క గజ్జ కూడా ఏం పోలేదు. ఎలా ఉండేటివి అలాగ ఉన్నాయి. కాకపోతే కనుక కొద్దిగా అంటే కొత్త కొనాలి అనుకున్నప్పుడు ఇది చూడండి, ఎన్ని గజ్జలు వచ్చాయి, అన్ని గజ్జలు అన్నీ అలాగే ఉన్నాయి. చూడండి, అలాగే పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడండి, ఎప్పుడైనా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎందుకండి ఇది అంటే, ఇంకా మనం ఏదైనా కొనాలన్నప్పుడు పాత వస్తువు ఇంట్లోనే దాచి కొత్తవి తెచ్చుకోండి. ఎందుకంటే కనుక డబ్బులు ఉంటే అయిపోతాయి, ఉండవు. అదే వస్తువు అయితే ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అదే అండి సంగతి. అయితే ఇంకా ఆ మాటనే మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. ఇంకా ఇవి అయితే ఇంకా ఇవి కూడా ఆ పాపవే. ఆ తర్వాత లాస్ట్వి ఇవి ఆ పాపవే. ఇవి ఒక జత, ఇవొక జత, ఇవొక జత, ఇవొక జత, ఇవొక జత. ఇప్పుడు మా అమ్మాయి పట్టీలు ఇవి మళ్ళీ కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత ఈ పట్టీలు అనమాట. చూస్తున్నారు కదా, చెప్తున్నాను కదా నేను. ఇంకా మా అమ్మాయికి ఏమైనా కొనాలనుకుంటే ఇంకా నేను ఏవైనా కానీ సరే మార్చేదాన్ని కాదనమాట. అలా తీసుకెళ్ళి ఇలా కొని తెచ్చేదాన్ని. ఇంక ఇవి ఇంట్లోనే పాడేసేదాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఇవి చిన్నగా ఫస్ట్లో తీసుకునేటివి ఇవి సాగిపోయినాయి కొద్దిగా. ఇలాగండి మా అమ్మాయి పట్టీలు అయితే మేము ఇలాగే పెట్టుకుంటూ వచ్చాను అనమాట. అంటే నేనేమంటానంటే, ఎప్పుడైనా కానీ సరే వస్తువు ఉంటే అలాగే ఉండిపోతుంది. మీరు కూడా ఏం చేస్తారంటే, పాత వస్తువు తీసుకుపోయి కొత్తది కొనడం పెద్ద సంగతి అయితే కాదు. పాతది అనేది ఇంట్లో వదిలేయండి. ఆ డబ్బులు కొద్దిగా కూడుకున్న తర్వాత, లేదంటే కొద్దిగా తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులకు సరిపోయినట్టుగానే వస్తువు తెచ్చుకోండి. పాత చేసి కొత్తది తెచ్చుకుంటే మనకు డబ్బులు అనేది సేవ్ అవ్వవు. వస్తువు ఉంటే కనుక వస్తువు అనేది ఇంట్లో ఉండిపోతుంది. ఈ ఐడియా ఎలా ఉందంటారు? ఈ ఐడియా నచ్చినట్టుగా అయితే ఇంకా జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంగారం కానీ ఎండి కానీ రెక్కలు వచ్చేస్తున్నాయి. అప్పట్లో అయితే ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో, ఇవి 500 అండి. 500 ఇది 500 అలా కొన్నారు మా అక్క, తెలుసా?
మీ కూతురికి నేను కడియాలు పట్టీలు తీసుకుని వచ్చానని చెప్పేసి సంతోషంగా ఇంటికి తీసుకుని వచ్చేసి దానే తను స్వయానగా చేతులతో వేసింది అనమాట. ఇవే అని కాదు, నేను ఏది కొన్నా కానీ సరే పాప కోసము వస్తువులు అయితే కనుక అలాగే పెట్టి ఎత్తి పెట్టేస్తాను, కానీ ఇంట్లో ఎప్పుడైనా కానీ సరే మార్చను అనమాట. అవి వేసి ఇంకొకటి అలా తీసుకొని ఎప్పుడు తీసుకున్నాను అలాగా ఎప్పుడున్నా కానీ సరే పాతవి. ఇదైతే కనుక మాకు సిఎంఆర్లో ఏమైనా బట్టలు కొంటే కనుక ఏమైనా సరే బట్టలు కొన్నాం అనుకోండి, ఆ బట్టలకి కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాదులేండి, ఇది దాదాపు 20 సంవత్సరాల మాట. అప్పుడు కాయిన్స్ ఇచ్చేటోళ్ళు అనమాట. 22 సంవత్సరాల దగ్గర అవుతుంది. అప్పుడు కొత్తలో మేము వచ్చినప్పుడు బట్టలు 1000 రూపాయల బట్టలు కొన్నాం అనుకోండి, ఒక ఎండిది $1 ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక $1. ఆ $1 కూడా ఇప్పటికి నేను అలాగే పాడేశాను. ఒక దగ్గర పాడేస్తే ఇంకా అవే ఉండిపోతాయి అనేసి అలాగే పాడేశాను అనమాట. అలా ఇప్పుడు చూడండి, మనకు 1 తులం ఎండి వచ్చేసి ఎంత, 1 తులం ఎండి వచ్చేసి అంత రేటు ఉంది కదా. అందుకనేసి మీరు కూడా ఇలా సేవ్ చేసుకోండి. మీరు కూడా ఇలా సేవ్ చేసుకుంటే కనుక చాలా వరకు మనం కొన్ని వస్తువులు అనేటివి అంటే కనుక అలాగ ఇంట్లో ఉండిపోతాయి. మనకి ఏదైనా మంచి అవసరం ఉన్నప్పుడు ఇవన్నీ వేసి మంచి వస్తువు తీసుకొని రావచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఇంకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అలా హాఫీస్.